వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజు బీరకాయతో మనం రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. 2 లేత బీరకాయని తీసుకోవాలి. అలాగే 9 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని, 2 ఈనెల కరివేపాకును తీసుకోవాలి. బీరకాయల్ని ముందుగా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ముక్కల్ని వేయించుకోవడానికి ఒక ప్యాన్ని పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండు కూడా కొంచెం చిటపటలాడతాయి. తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ ఈ పచ్చడి యొక్క విధానం తెలుస్తుంది. మీరు కూడా ఇంట్లో ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలన్నీ కూడా వేగిపోవాలండి. ఒక 50% వరకు ఈ ముక్కలు వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ కూడా వేయించుకునే సమయంలో మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవచ్చండి. ఇప్పుడు పచ్చిమిర్చి మొత్తం వేగిపోయాయి. ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా నిదానంగా మగ్గించుకోవాలండి. ఒక చిన్న విషయం అండి, మీరు ఈ వీడియోని చూసిన తర్వాత రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మనం ఇలా ముక్కల్ని మగ్గించుకోవడానికి ముక్కలు మొత్తాన్ని కూడా సమానంగా పెట్టుకొని తర్వాత మూతని పెట్టుకోవాలండి ప్యాన్ పైన. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం మగ్గడానికి కొన్ని నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇప్పుడు ఒకసారి మూతను తీసి చూసుకుందాం, ముక్కలు మగ్గిపోయి ఉన్నాయో లేదో. చూసారు కదా, ముక్కలన్నీ చాలా సాఫ్ట్గా అయిపోయాయండి. మనం పైన మూత పెట్టడం వల్ల వాటరీగా చాలా మాడిపోకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయండి ముక్కలు మొత్తం కూడా. ఇప్పుడు వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని రోటి పచ్చడి స్ట్రెచర్ వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే మీరు గ్రైండ్ చేసుకోవద్దు. ముక్కలు మగ్గించుకునే టైంలోనే మనం చిన్న ఉసిరికాయంతా చింతపండునైతే యాడ్ చేసుకున్నామండి. అది కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రాక్ సాల్ట్నైనా యూజ్ చేసుకోవచ్చండి, హెల్త్కి చాలా మంచిది. అలానే 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడంతా ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం. ఈ పచ్చడి స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయ్యి చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది మీరు దోశల్లోకి కూడా తినొచ్చు, అలానే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. డయాబెటీస్ ఉన్న వారికైతే ఈ బీరకాయ హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదా, కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి మనం మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి సిద్ధమైపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.